హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేసైఎస్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం 17th February 2026 యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఆఫ్ కోర్స్ ఈరోజు డిస్కషన్లోకి వెళ్ళే కన్నా ముందు మనం నిన్నటి వీడియోలో కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దెన్ ఈరోజు వీడియో డీటెయిల్స్లోకి వెళ్దాం. అండ్ నేను మీకు ఇస్తున్నటువంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ తెలుసుకోవడానికి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. సో దట్ మీరు ఆన్సర్ తెలుసుకునే క్రమంలో ఇంకా వేరే అడిషనల్ పాయింట్స్ కూడా మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, ఇది మనకి దాల్ లేక్ సంబంధించింది అండ్ వెట్లాండ్ కన్జర్వేషన్. నిన్నటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ స్టేట్మెంట్, దాల్ లేక్ అనేది అర్బన్ ఫ్రెష్ వాటర్ లేక్, కరెక్టే. అండ్ హైడ్రాలజికల్ ఇది మనకి జీలం రివర్ వాటర్ సిస్టమ్తో కరెక్ట్ ఉంది, ఇది కరెక్టే. ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఎక్స్క్లూజివ్లీ డ్యూ టు వాల్కానిక్ యాక్టివిటీ అంటున్నారు. ఇది వాల్కానిక్ యాక్టివిటీ వల్ల ఫామ్ అవ్వలేదు. ఎలా ఫామ్ అయిందని నేను మీకు వీడియోలో చెప్పాను ఆల్రెడీ. అండ్ ఇనిషియేటివ్ కన్జర్వేషన్ అంటే ఏంది అనేది ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. అంటే విత్ ఇన్ ద హ్యాబిటేట్లో లోకల్ పాపులేషన్ని రీలొకేషన్ అవసరం లేకుండా కాపాడడాన్ని అంటున్నారు. ఇది రైట్ మనకి. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి A 1 and 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, విత్ రిఫరెన్స్ టు ద రైట్ టు రీకాల్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రైట్ టు రీకాల్ అంటే ఓటర్స్ తమ ఎన్నుకున్నటువంటి రిప్రజెంటేటివ్ని యొక్క వాళ్ళ టర్మ్ కాకముందే తీసేయడాన్ని రైట్ టు రీకాల్ అంటారు. ఇది రైటే మనకి. దాని తర్వాత ఇది కరెంట్గా నేషనల్ లెవెల్లో అంటే ఎంపీస్కి అవైలబుల్ ఉందంటున్నారు. ఇది రాంగ్ మనకి. ఓకే, ఓన్లీ ఇది మనకి లోకల్ లెవెల్లోనే అవైలబుల్ ఉంది. అలానే ఇట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ సమ్ స్టేట్స్, అంటే కొన్ని స్టేట్లలో పంచాయతీ అండ్ మున్సిపాలిటీ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేశారంటున్నది. ఇది రైట్. కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి మనకి 1 and 2. ఓకే, సారీ 1 and 3, B 1 and 3. నెక్స్ట్ థర్డ్ వన్, విత్ రిఫరెన్స్ టు నావెల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2. ఇది దీనికి సంబంధించి ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఇది టైప్ 2 పోలియో వైరస్ని టార్గెట్ చేస్తుంది అండ్ దీనికి జెనెటికల్ స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది అంటున్నారు. ఇది రైట్ మనకి. WHO ముందుగా ఇలా ప్రీ క్వాలిఫికేషన్ ఇవ్వడం వల్ల యూనిసెఫ్ అండ్ UN ఏజెన్సీస్ ఇవి వాటిని ప్రొక్యూర్ చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తే గ్లోబల్ అంటున్నారు. ఇది రైటే మనకి. అండ్ ఇండియా పోలియో ఫ్రీగా 2014లో WHO డిక్లేర్ చేసింది ఇండియా అని అంటున్నారు. ఇది కూడా రైటే. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి D 1, 2, 3. ఓకేనా? సరే, ఇవి నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్. సరే, ఈరోజు వీడియోలో మనం 7 టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ప్రతి డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి నోట్స్ ఏదైతే ఉంటుందో అది ఆల్రెడీ మనకి సంతోష్ సార్ క్లాసెస్ అనే యాప్లో ఉంటుంది. సో ఎవ్రీడే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో చెక్ చేసుకోవచ్చు మీరు. సరే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియాలో కేరళ డిక్లేర్స్ ఇండియాస్ ఫస్ట్ స్టేట్ మైక్రో బ్యాసిల్లస్ సెప్టిలిస్. అంటే కేరళ గవర్నమెంట్ వాళ్ళ స్టేట్ మైక్రోబ్గా, అంటే మైక్రో ఆర్గానిజం సెల్స్ కదా మనకి సూక్ష్మజీవులు, వాళ్ళ రాష్ట్రం యొక్క సూక్ష్మజీవిగా దీన్ని డిక్లేర్ చేశారనమాట. మరి దీని యొక్క ప్రాధాన్యత ఏంది? ఇది మనకి ప్రోబయోటిక్ బ్యాక్టీరియా. ప్రోబయోటిక్ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి అంటే మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్, అంటే మన ఇంటెస్టైన్లో కానీ స్టమక్లో కానీ ఇవి మంచి గుడ్ బ్యాక్టీరియా అనమాట. సో మరి కేరళ వన్ హెల్త్ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని పేరేంది? అలానే ఇది గ్రామ్ పాజిటివా గ్రామ్ నెగిటివా, అంటే మనకి ఒక బ్యాక్టీరియాని దాని యొక్క సెల్ వాల్ని బట్టి గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్గా డివైడ్ చేయొచ్చు. ఏది అనేది మనకు ఐడియా ఉండాలి. ఇది ఫస్ట్ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియాల్సింది. ఓకే, సో కేరళ గవర్నమెంట్ బ్యాసిల్లస్ సెప్టిలిస్ అనే దాన్ని స్టేట్ మైక్రోబ్గా డిక్లేర్ చేయడం జరిగింది. మన ఇండియాలో ఫస్ట్ స్టేట్ ఇలా ఒక మైక్రో ఆర్గానిజంని స్టేట్ సింబల్గా డిక్లేర్ చేయడం అనేది. ఓకే, దీన్ని కామన్గా హే బ్యాసిల్లస్ అంటారు. ఇది గ్రామ్ పాజిటివ్. ఇది జనరల్గా సాయిల్లో అండ్ హ్యూమన్ గట్లో ఉంటుందన్నమాట. అండ్ ఇది నాన్ ప్యాథోజన్, అంటే దీనివల్ల ఎట్లాంటి హామ్ కూడా ఉండదు, నాన్ ప్యాథోజెనిక్. అండ్ ఇది ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కూడా. ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అంటే చెప్పాను మీకు, గట్ హెల్త్కి మంచి గుడ్ బ్యాక్టీరియా అనమాట. అండ్ ఇది కేరళ గవర్నమెంట్ ఇప్పుడు ఈ బ్యాక్టీరియాని తీసుకొని ఎందుకు అనౌన్స్ చేశారంటే వీళ్ళు వన్ హెల్త్ అనేటటువంటి ఒక పాలసీని ఫాలో అవుతున్నారు. అంటే హ్యూమన్ హెల్త్, యానిమల్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ వీటిని ప్రమోషన్ చేస్తున్నారు అనమాట వివిధ సందర్భాలలో. అండ్ అలానే కేరళ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పైన కూడా అవేర్నెస్ ప్రమోట్ చేస్తుంది. అసలు ఏంటి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది? అంటే మనము ఈ యొక్క యాంటీబయాటిక్స్ని విపరీతంగా వాడినప్పుడు మనం వాడుతున్నటువంటి యాంటీబయాటిక్స్ ఏవైతే ఉంటాయో అవి పని చేయకుండా పోతాయి. మనం ఎక్కువ డోసేజ్ తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మనం యాంటీ మైక్రోబియల్ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అంటారు అనమాట. అండ్ మనం వాల్యుయేషన్ చూసినట్టయితే కనుక గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అంటే మీనింగ్ ఏంటంటే ఆ బ్యాక్టీరియా యొక్క పెప్టిడోగ్లైకాన్ సెల్ వాల్, అంటే దాని యొక్క సెల్ వాల్ థిక్గా ఉంటుంది. అండ్ అలానే బ్యాక్టీరియా టెస్ట్ చేసినప్పుడు కూడా అది మనకి వైలెట్ కలర్ ఉంటుందన్నమాట. గ్రామ్ స్టెయినింగ్ అంటాం దీన్ని. సో వైలెట్ కలర్ వస్తుందని గ్రామ్ పాజిటివ్ అని, లేకపోతే గ్రామ్ నెగిటివ్ అని. అండ్ ఈ పెప్టిడోగ్లైకాన్ సెల్ వాల్ ఉంటే పాజిటివ్ అని లేకపోతే నెగిటివ్ అని అంటుంటారు అనమాట. క్విక్ రివిజన్లో కేరళ అనేది ఫస్ట్ స్టేట్ ఇండియాలో ఇలా ఒక స్టేట్ మైక్రోబ్ని అనౌన్స్ చేయడం. దాని పేరు బ్యాసిల్లస్ సెప్టిలిస్. అండ్ అలానే ఇది గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. సో మరి మీరు డైలీ వీడియో చూస్తున్న వాళ్ళైతే కనుక
ఇట్లాంటి వాల్యుయేషన్ కానీ, అలానే టాపిక్ ఎండింగ్లో క్విక్ రివిజన్ పాయింట్స్ కానీ ఎలా ఉన్నాయి, మీ ఒపీనియన్ చెప్పండి, సో దట్ మనం దీన్ని కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2, వాయు శక్తి ఎక్సర్సైజ్. సరే, ఇట్లాంటి ఎక్సర్సైజ్ వచ్చినప్పుడు ఇది ఎక్కడ జరుగుతుంది, ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు, అండ్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ఇంపార్టెంట్ ఫైటర్ జెట్స్ కానీ, లేదా ఒకవేళ ఇంపార్టెంట్ షిప్స్ అయితే కనుక అవి తెలుసుకోవాలన్నమాట మనం. ఓకేనా, చూద్దాం ఒకసారి. ఇది మనకి కంప్లీట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది కాబట్టి మనం వాల్యుయేషన్లో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఎప్పుడు స్థాపించారు అండ్ దానికి హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, ఇవి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ యొక్క ఎక్సర్సైజ్ వాయు శక్తి 2026ని కండక్ట్ చేయబోతుంది 27 నుంచి 27 ఫిబ్రవరి. ఇది ఈ ఇయర్లో మనకు జరగబోతున్నటువంటి అతిపెద్ద ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. ఎక్కడ జరగబోతుంది ఇది? పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ యొక్క జైసల్మేర్, రాజస్థాన్. పోఖ్రాన్ అనేది మనకి ఎక్కువగా న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ మనం టెస్ట్ చేస్తుంటాం. మనం న్యూక్లియర్ టెస్ట్లు 2 సంవత్సరాలు చేసాం మనం. ఓకే, ఆ సంవత్సరాలు ఏందో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. వెరీ ఈజీ అండ్ వెరీ ఫౌండేషనల్ క్వశ్చన్. ఓకే, సరే, దీన్ని ఎవరు మరి, ఇది మనకి లార్జెస్ట్ డ్రిల్ కాబోతుంది కదా. లొకేషన్ పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఎక్కడుందని చెప్పాను, మనకి జైసల్మేర్ డిస్టిక్ అన్నాను. మరి ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ కాబోతున్నారు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వెస్టర్న్ ఎయిర్ కమాండ్, అలానే సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ వీళ్ళు ఇన్వాల్వ్ కాబోతున్నారు. అండ్ మీకు వాల్యుయేషన్ చూసినట్టయితే కనుక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎస్టాబ్లిష్ అయింది 1932, హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ, అండ్ దీని యొక్క సుప్రీం కమాండర్ యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నేను పాలిటీలో చాలాసార్లు చెప్పాను, ఆర్టికల్ 53 క్లాస్ 2 ప్రకారము ఈ యొక్క ప్రెసిడెంట్ యొక్క మనకి సుప్రీం కమాండర్ ఇన్ ఫోర్సెస్గా యాక్ట్ చేస్తాడనమాట. నెక్స్ట్ ఇది మొత్తం దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్న వాళ్ళు, అంటే దీన్ని కోఆర్డినేట్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. అంటే ఈ సిస్టమ్ ఏం చేస్తుంది, ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి రాడార్స్ని కానీ అండ్ ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్ని కానీ ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ సిస్టమ్ వీటన్నిటిని కూడా కోఆర్డినేట్ చేస్తుంది. అండ్ ఇందులో మెయిన్గా ఆకాశ్ మిసైల్స్ స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నాయి. కాబట్టి ఆకాశ్ మిసైల్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఆకాశ్ మిసైల్ అనేవి సర్ఫేస్ టు ఎయిర్, వీటిని డెవలప్ చేస్తుంది DRDO, అండ్ ఇవి మీడియం రేంజ్ మిసైల్ సిస్టమ్ అనమాట. ఇది ఓవరాల్గా ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించింది. నెక్స్ట్ థర్డ్ వన్, 40 years ఆఫ్ APEDA. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు APEDA అంటే ఎందుకు తెలియాలి కాన్సెప్ట్. APEDA అంటే ఇండియాలో మనం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఓకే, వ్యవసాయ ఉత్పత్తులు, దాంతోపాటు మనకి ఈ యొక్క అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ప్రొడక్ట్స్, అంటే వ్యవసాయంలో మనకి ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ఉంటాయి కదా మనకి. సో ఈ యొక్క అగ్రి ప్రొడక్ట్స్ వీటి ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి ఈ సంస్థను ఏర్పాటు చేసినాం. మరి ఈ ఆర్గనైజేషన్ 40 years అనేటువంటి సందర్భంలో వీళ్ళకి గ్రీటింగ్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రీటింగ్స్ చెప్పింది. సో మరి ఈ కాంటెక్స్లో అసలు ఇది ఎలాంటి సంస్థ, ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది, అండ్ వీళ్ళు ఇచ్చేటటువంటి ప్రధానమైనటువంటి సర్వీసెస్ ఏంటి మీకు ఐడియా ఉండాలి. ఓకే, చూద్దాం ఒకసారి. యూనియన్ మినిస్టర్ ఎక్స్టెండెడ్ గ్రీటింగ్స్ టు APEDA బికాస్ ఆఫ్ ద 40th anniversary. సో మరి APEDA అనేది మనకి స్టాచ్యూటరీ బాడీ. స్టాచ్యూటరీ బాడీ అంటే పార్లమెంట్ లా ద్వారా ఎస్టాబ్లిష్ అయిందని మనం స్టాచ్యూటరీ బాడీ అంటాం. ఇక్కడ మనకి APEDA యాక్ట్ 1985 ద్వారా ఇది ఎస్టాబ్లిష్ అయింది. APEDA అంటే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, APDA. అండ్ దీన్ని APEDA యాక్ట్ 1985 ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇది ఎఫెక్టివ్లోకి వచ్చింది మాత్రం 1986 నుంచి అనమాట. ఓకే, అంతకుముందు ఈ ఆర్గనైజేషన్ ఉండేది, దీని ప్లేస్లో APEDA వచ్చింది. అండ్ ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది? ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్. సరే, వీరు చేసేటటువంటి ప్రధానమైనటువంటి ఫంక్షన్స్ ఎంతో చూద్దాం. నెంబర్ 1, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని వాటి యొక్క ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం, అండ్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని కూడా ప్రమోట్ చేయడం, అంటే దాన్ని ఆఫర్ చేయడం. దాంతోపాటు ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో అగ్రికల్చర్ ఫీల్డ్లో, అంటే ఈ యొక్క అగ్రి ప్రొడక్ట్స్ ఏరియాలో, వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇస్తారనమాట. వీళ్ళ రిజిస్ట్రేషన్ వీళ్ళతోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క RCMC అంటే రిజిస్ట్రేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికేట్ ఇస్తుంది. దాంతోపాటు మన ఎక్స్పోర్ట్ చేసేటటువంటి ప్రొడక్ట్స్ని వీళ్ళు క్వాలిటీ చెక్ పర్ఫామ్ చేస్తారు, అండ్ ప్యాకేజింగ్లో కూడా హెల్ప్ చేస్తారు. దాంతోపాటు మనకి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. దానికి సెక్రటేరియట్గా కూడా APEDA ఆఫీసే పనిచేస్తుంది. యాక్చువల్లీ ఈ యొక్క NPOP ఏం చేస్తుంది అంటే మన ఇండియాలో ఈ యొక్క ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి కదా, దాన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది టాపిక్ నెంబర్ 3. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4, కంప్లైంట్స్ అగెన్స్ట్ జడ్జెస్ ఇన్ ఇండియా 2016 to 2025. 2016 నుంచి 2025 మధ్యలో ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిల మీద వచ్చినటువంటి కంప్లైంట్స్ గురించి గవర్నమెంట్ ఒక అఫీషియల్ డేటా ఇచ్చింది. సో జనరల్గా ఈ కాంటెక్స్ట్లో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, అసలు ఈ యొక్క ప్రజలు సుప్రీంకోర్టు జడ్జిల పైన ఏ అంశాలపైన కంప్లైంట్ ఇస్తున్నారు,
ఏ విధంగా వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు, అండ్ సుప్రీంకోర్టు జడ్జిని కానీ హైకోర్టు జడ్జిని కానీ ఎలా తీసేయచ్చు, రిమూవల్ ప్రాసెస్ ఏంటి, ఏ ఆర్టికల్స్ అండ్ ఏ మెజారిటీ, ఇది మీకు అర్థం కావాలి. ఓకే, సరే. యూనియన్ లా మినిస్టర్ ఏమంటున్నారు ఇక్కడ లోక్సభలో? సుమారుగా 8,630 కంప్లైంట్స్ వచ్చినాయట 2016 నుంచి 2025 మధ్యలో. అండ్ ఈ కంప్లైంట్స్ ఏ ఆఫీస్కి ఇస్తాం మనం? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆఫీస్కి ఇస్తాం. అండ్ ఈ కంప్లైంట్స్ మెయిన్గా కరప్షన్ రిలేటెడ్, సెక్షువల్ మిస్కండక్ట్ అండ్ అబ్యూసివ్ అథారిటీ వీటికి రిలేటెడ్గా ఉన్నాయి. అండ్ పీపుల్ కంప్లైంట్స్ ఎలా ఇస్తున్నారు అయితే డైరెక్ట్ రిప్రజెంటేషన్ లేదా సిపి గ్రామ్స్. సిపి గ్రామ్స్ అంటే మనకి ఇది సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ అనమాట. ఓకే, ఫర్ గ్రీవెన్స్ రెడ్రెస్ అండ్ మనకి మానిటరింగ్ సిస్టమ్, దీని ద్వారా కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. ఇక్కడ మీరు సుప్రీంకోర్టు జడ్జిని తీసేయాలంటే కనుక ఆర్టికల్ 124 క్లాస్ 4, హైకోర్టు జడ్జిని అయితే కనుక ఆర్టికల్ 217. అండ్ జడ్జిలకు సంబంధించి ఎలా తీసేయాలని చెప్పేసి డీటెయిల్డ్ ప్రొసీజర్ కాన్స్టిట్యూషన్లో లేదు. ఆ యొక్క పవర్ని పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. సో దాని పవర్స్ని యూజ్ చేసుకొని పార్లమెంట్ మనకి జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968ని తీసుకొచ్చింది. అండ్ జడ్జెస్ మనకి మిస్బిహేవియర్ కానీ లేదా ప్రూవెన్ మిస్కండక్ట్ ఈ గ్రౌండ్స్లో వీళ్ళను తీసేయచ్చు మనం. వీళ్ళకి కావాల్సింది స్పెషల్ మెజారిటీ లోక్సభలో అండ్ రాజ్యసభలో రెండిట్లో కూడా. ఇప్పటివరకు రిసీవ్ అయినటువంటి కంప్లైంట్స్, క్విక్ రివిజన్ కంప్లైంట్స్ సీజే ఆఫీస్కి, రిమూవల్ ఆర్టికల్స్ ఆర్టికల్ 124 క్లాస్ 4, ఆర్టికల్ 217, జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968, కావాల్సిన మెజారిటీ స్పెషల్ మెజారిటీ. ఓకే, నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5, పిఎం రాహత్ స్కీమ్. ఇది ఏంటంటే మనకి రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీకి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాలలో మన తప్పు లేకున్నా కూడా వేరే వాళ్ళు మనకు యాక్సిడెంట్ చేసి మనకు సహాయం చేయకపోగా హిట్ అండ్ రన్ జరుగుతుంటుంది. మరి అట్లాంటి సందర్భాల్లో మనకి ఇన్సూరెన్స్ ఉంటే ఏం కాదు, ఇన్సూరెన్స్ లేకపోతే ఎలా? సో ఇట్లాంటి సందర్భాల్లో సడన్గా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాకపోవచ్చు కదా. కాబట్టి ఇలా రోడ్ సైడ్ యాక్సిడెంట్ అయిన వాళ్ళకి తక్షణ సహాయం అందించడానికి, తక్షణ సహాయం అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ 24 అవర్స్ని మనం గోల్డెన్ అవర్స్ అంటారు అనమాట. మరి ఆ సందర్భంలో సహకారం అంటే హెల్ప్ అందించడానికి కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి స్కీమ్ మనకి ఈ యొక్క రాహత్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎం రాహత్ అనే దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఇది క్యాష్లెస్ ట్రీట్మెంట్ అప్ టు 1.5 lakh ఫర్ విక్టిమ్స్ డ్యూరింగ్ ద గోల్డెన్ అవర్. ఇది జనరల్గా యాక్సిడెంట్ అయిన తర్వాత 7 days వరకు అప్లికేబుల్ అవుతుంది. పిఎం రాహత్ అంటే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూ ట్రీట్మెంట్. ఎంత? 1.5 lakh ఫర్ విక్టిమ్. సో గోల్డెన్ అవర్లో ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ఇక్కడ 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒకటేమో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే. వీళ్ళు ఏంటంటే ఈ యొక్క యాక్సిడెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ డేటా మొత్తాన్ని కూడా అంటే డ్రైవర్ లైసెన్స్ కానీ అండ్ రిజిస్ట్రేషన్ ఇట్లాంటి డేటాను మొత్తం కూడా వీళ్ళు ఎలక్ట్రానిక్ డీటెయిల్ యాక్సిడెంట్ రిపోర్ట్ రూపంలో ఈ ప్లాట్ఫామ్ ద్వారా కోఆర్డినేట్ చేస్తున్నారు. అండ్ నేషనల్ హెల్త్ అథారిటీ వీళ్ళు ఈ యొక్క ఇన్సూరెన్స్ క్లెయిమ్ని ప్రాసెస్ చేస్తారు. ఎలా? ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ TMS 2.0 ద్వారా అన్నమాట. ఫండింగ్ మెకానిజం, దీనికోసం మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ అనే దాన్ని క్రియేట్ చేస్తారు. ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకైతే కనుక ఇన్సూరర్ డబ్బుల్ని ఇందులోకి కంట్రిబ్యూట్ చేస్తాడు. ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి బడ్జెట్ ద్వారా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. సార్ క్విక్ రివిజన్, పిఎం రాహత్ 1.5 lakh, డ్యూరేషన్ 7 days, మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, క్లెయిమ్స్ నేషనల్ హెల్త్ అథారిటీ, ఫండ్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్స్ అండ్ ఫోకస్ ఆన్ గోల్డెన్ అవర్. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 6, CBDC బేస్డ్ డిజిటల్ ఫుడ్ కూపన్స్ పైలట్ ఇన్ PDS. ఓకే, సో PDS అంటే మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అంటే మనకి రేషన్ షాప్స్ అనమాట. సో ఈ రేషన్ షాప్స్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీ ఇస్తుంది అనమాట. మనకి డిజిటల్ కరెన్సీ ఇస్తే మనం రేషన్ కార్డుకు పోయి అక్కడనే మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ డిజిటల్ కరెన్సీని రేషన్ షాప్లో మనం స్కాన్ చేసినప్పుడు వాళ్ళు దానికి సరైనటువంటి మొత్తంలో ఈ యొక్క రేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంలో మీకు డిజిటల్ కరెన్సీ ఇష్యూ చేసేది ఎవరు? RBI ఏ యాక్ట్ ప్రకారం ఇష్యూ చేస్తుంది. అండ్ రిటైల్లో అయితే కనుక డిజిటల్ కరెన్సీని ఏమంటారు, హోల్సేల్ పర్పస్ కోసం ఇష్యూ చేసే డిజిటల్ కరెన్సీని ఏమంటారు, ఇట్లాంటి డీటెయిల్స్ని కూడా చెక్ చేద్దాం మనం. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ CBDC బేస్డ్ డిజిటల్ ఫుడ్ కూపన్స్ని ఎక్కడ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కోసం వాళ్ళు ఇష్యూ చేశారనమాట. ఇది పైలట్ ప్రాజెక్ట్ బేస్ మాత్రమే. సో దీనివల్ల వాళ్ళు ఖచ్చితంగా ఆ పర్పస్ కోసమే వాడతారు కాబట్టి దీనివల్ల ట్రాన్స్పరెన్సీ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఫుడ్ సెక్యూరిటీ మనకి సబ్సిడీ టార్గెటెడ్ అంటే ఎవరికైతే చేరాలో వాళ్ళకు మాత్రమే చేరుతుందన్నమాట. సో ఇది మనకి బెనిఫిషరీ యొక్క డిజిటల్ వ్యాలెట్లో డిపాజిట్ అవుతుంది అండ్ వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ CBDC అంటే మనకి ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఇండియాలో సెంట్రల్ బ్యాంక్ ఏంటి మనకి యొక్క RBI. అండ్ వీళ్ళ యొక్క కరెన్సీని ఫెయిర్ ప్రైస్ షాప్స్ అంటే రేషన్ షాప్స్లో యూజ్ చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళు QR కోడ్ ద్వారా అండ్ ఈ యొక్క డిజిటల్ కూపన్స్ ద్వారా పే చేసుకుంటారు. ఈ డిజిటల్ ఫార్మ్ ఆఫ్ కరెన్సీని మనకి ఇష్యూ చేస్తుంది ఎవరు? సెంట్రల్ బ్యాంక్. కాబట్టి దీన్ని మనం CBDC అంటాం. ఇది RBI యొక్క లీగల్ టెండర్. ఇది RBI యొక్క బ్యాలెన్స్ షీట్లో కూడా
చూపిస్తున్నా, అంటే వీళ్ళు ఎంత ఇష్యూ చేశారు ఏందనేది. అండ్ దీన్ని రెగ్యులేట్ చేసేటటువంటి సెక్షన్ ఏంటంటే సెక్షన్ 26 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934. ఓకే, ఇది ఇండియన్ రూపీస్లో డినామినేట్ అవుతుంది. ఇది ఒకవేళ ఆర్బీఐ హోల్సేల్ పర్పస్ కోసం దీన్ని ఇష్యూ చేయాలంటే ఈ యొక్క హోల్సేల్ అని, అండ్ రిటైల్ అడిగితే కనుక రిటైల్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఇష్యూ చేసేది రిటైల్, ఎందుకంటే మనలాంటి వాళ్ళ కోసం అనమాట. వీళ్ళు వెళ్ళి రేషన్ షాప్లో డిజిటల్ కూపన్ యూజ్ చేసుకొని రేషన్ గూడ్స్ పొందొచ్చు. దీన్ని 2022లో నుంచి పైలట్ బేసిస్ మీదనే స్టార్ట్ చేస్తున్నారు. మరి వాల్యుయేషన్ చూసినట్టయితే కనుక ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేసింది ఆర్బీఐ యాక్ట్ 1934 ద్వారా, అండ్ ఆర్బీఐ సెక్షన్ 26 ద్వారా లీగల్ టెండర్ని ఇష్యూ చేస్తుంది. ఇక్కడ పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఇప్పుడు ఇది మెయిన్గా పనిచేసేది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రకారం పనిచేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి సౌత్ కొరియా. ఇండియా సౌత్ కొరియా 6th ఫారిన్ పాలసీ అండ్ సెక్యూరిటీ డైలాగ్ మీటింగ్ జరిగింది. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ కొరియాకి ఇండియాకు సంబంధించి డీటెయిల్ డిస్కస్ చేసే కన్నా ముందు సౌత్ కొరియా మ్యాపింగ్ చూద్దాం ఒకసారి. ఇక మీరు చూసినట్టయితే కనుక సో సౌత్ కొరియా నార్త్ కొరియాను డివైడ్ చేసేది మనకి 38th ప్యారలల్ ఉంటుంది. దాన్ని 38th ప్యారలల్. వరల్డ్ వార్ 2 తర్వాత సౌత్ కొరియా నార్త్ కొరియా డివైడ్ అయిపోయినాయి. సౌత్ కొరియాకి మీరు చూసినట్టయితే కనుక సౌత్లో కానీ ఈస్ట్లో కానీ ఈస్ట్ చైనా సీ ఉంటుంది, సౌత్ ఈస్ట్లో జపాన్ ఉంటుంది, వెస్ట్లో ఎల్ఓసి ఉంటుంది. ఓకే, ఇది మీకు సౌత్ కొరియాకి సంబంధించింది. అండ్ ఈ యొక్క సౌత్ కొరియా అనేది మనకి ఇండియాకి మేజర్ మనకి పార్ట్నర్షిప్ కంట్రీ సౌత్ కొరియా ఎస్పెషల్లీ. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు కొరియా స్టేట్స్ అలానే సుషిమా స్టేట్, వీటి ద్వారా సౌత్ కొరియా అండ్ జపాన్ అనేది సపరేట్ కాబడుతున్నాయి. సో ఇండియా సౌత్ కొరియా యొక్క 6th ఎడిషన్ ఫారిన్ పాలసీ అండ్ సెక్యూరిటీ డైలాగ్ అనేది జరిగింది. అండ్ రెండు కంట్రీస్ మధ్యలో ఆల్రెడీ స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది ఉంది. ఎప్పటి నుంచి మనం సైన్ చేసుకున్నాం? 2015లోనే స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని సైన్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇండియా ఆల్రెడీ తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పసిఫిక్ రీజియన్లో ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటుంది. కాబట్టి ఆ సందర్భంలో కూడా సౌత్ కొరియా మనకి మంచిగా హెల్ప్ అయ్యేటటువంటి కంట్రీ అనమాట. సౌత్ కొరియా నార్త్ కొరియా డివైడ్ అయ్యేది 38th ప్యారలల్. ఓకే, అండ్ దీనికి సంబంధించిన మ్యారిటైమ్ బౌండరీస్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. కొరియన్ స్టేట్ అనేది సౌత్ కొరియాని జపాన్ని సెపరేట్ చేస్తుంది. అండ్ సౌత్ కొరియా నార్త్ కొరియా వరల్డ్ వార్ 2 తర్వాత డివైడ్ అయినాయి మనకి. సో ఇవన్నీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఓకే, సో ఇవి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్. సరే, ఈ టాపిక్స్ పైన ఎంసీక్యూ అడుగుతున్నాను నేను మీకు, అండ్ వీటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. With reference to Bacillus subtilis, consider the following statement. It is a gram-negative bacteria commonly found in water bodies లో ఉంటుంది అంటున్నారు. ఓకే, ఇట్ యాక్ట్ యాజ్ ఎ ప్రోబయోటిక్ అండ్ నాన్ ప్యాథోజెనిక్. ఇట్ రిటైన్స్ వైలెంట్ కలర్. గ్రామ్ స్టెయినింగ్ చేసినప్పుడు వైలెంట్ కలర్ ఉంటుంది దీనికి అంటున్నారు. సెకండ్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు పిఎం రాహత్ స్కీమ్ కన్సిడర్. ఇందులో మనకి అప్ టు 1.5 lakh వరకు రోడ్ యాక్సిడెంట్లో క్యాష్లెస్ ఇస్తారంటున్న ట్రీట్మెంట్ కోసం. అలానే వీటి క్లెయిమ్స్ని ప్రాసెస్ చేసేది నేషనల్ హెల్త్ అథారిటీ అండర్ TMS 2.0. దాంతోపాటు ఈ స్కీమ్ ఎంటైర్గా ఫండింగ్ ఇచ్చేది బడ్జెట్ ఎలొకేషన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ద్వారా అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ 3, విత్ రిఫరెన్స్ టు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఇన్ ఇండియా. చూద్దాం, ఇది ఈ యొక్క డిజిటల్ ఫార్మ్ ఆఫ్ ఫియాట్ కరెన్సీ ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది అంటున్నారు. అండ్ ఇది ఆర్బీఐ యొక్క బ్యాలెన్స్ షీట్లలో ఉంటుంది అంటున్నారు. అండ్ దీన్ని ఆర్బీఐలోని సెక్షన్ 26 అనేది బ్యాక్ చేస్తుంది, అంటే సపోర్ట్ చేస్తుంది లీగల్ టెండర్గా అని చెప్పేసి అంటున్నారు. సో మరి రైట్ ఆన్సర్ పిక్ చేయండి. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కదా. ఇది మనకు ఓవరాల్గా 17th ఫిబ్రవరికి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన సమగ్రమైన విశ్లేషణ. సరే, ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, సో దట్ మన కంటెంట్ రీచ్ అవుతుంది అండ్ మన ప్రోగ్రామ్ మరింతగా సక్సెస్ఫుల్గా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.